హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు పీట్లా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే ఉసిరికాయ పికిల్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం పికిల్ ట్రై చేస్తున్నాను. ఎందుకు అని అంటే నాకైతే పెద్దగా తొక్కులు పెట్టడం అయితే రాదు. ఎప్పుడు మా మమ్మీనే పెట్టిస్తుంది. వాళ్ళ ఇంట్లో పెట్టేసి నాకైతే ఒక బాక్స్ కానీ ఒక కంటైనర్‌లో పంపిస్తారు. బట్ కాకపోతే ఎప్పుడు అమ్మ ఉండలేదు కదా దగ్గర. అందుకోసం అని చెప్పేసి ఈరోజు నేను కూడా ఇంట్లో ట్రై చేద్దాం ఎలా వస్తుందిలే అని చెప్పేసి అయితే ఇలా ట్రై చేస్తున్నాను ఉసిరికాయ పచ్చడి. దానికోసం నేను 2 కేజెస్ అయితే ఉసిరికాయ చిన్నవి తీసుకున్నాను. నాకు పెద్దగా పెట్టడం రాదు కదా స్టార్టింగ్. అలా ట్రై చేద్దామని అయితే ఇలా చిన్నవి అయితే తీసుకొచ్చుకున్నాను మార్కెట్ నుండి. దానికోసం అలా నీట్‌గా కడుక్కున్నాక మనమైతే దీన్ని ఒక కాటన్ క్లాత్‌తో అయితే ఇలా అన్నిటిని తుడిచేసుకోవాలి. ఎందుకు అని అంటే పదునుంటే తొక్కు చాలా తొందర పాడైపోతుందని చెప్పేసి మా మమ్మీ అయితే నాకు చెప్పింది. నాకు పెట్టడం రాదని చెప్పాను కదా! మా మమ్మీ చెప్పినట్టే చేశాను. తనని ఫోన్ చేసి అడిగాను ఎలా పెట్టడం అమ్మా అని చెప్పేసి. నాకు అలాగే ఏది ఎంత క్వాంటిటీ తీసుకోవాలో కూడా తెలీదు. మా మమ్మీనే అడిగాను ప్రతి ఒక్కటి కూడా. ఏదైనా పర్లేదు ఇంత క్వాంటిటీ తీసుకో అని అయితే చెప్పారు. వాటిని ముందైతే నేను ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. నాకైతే క్వాంటిటీ తెలీదు కదా! అందుకే నేనైతే ఒక టీ గ్లాస్‌తో అయితే నేను కొలతలు తీసేసుకున్నాను. ముందే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వీటిని ఆవాలంటారు కదా! వాటినైతే నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే తీసుకొని ఫ్రై చేసేసుకున్నాను. వాటితో పాటు ఇలాగ మెంతులు కూడా హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఎందుకు హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువే తీసుకున్నాను. ఎందుకు అని అంటే మెంతులు అనేది ఎక్కువ ఉంటే చేదొస్తుంది కదా! అందుకోసం అని చెప్పేసి అలా సగం తీసేసుకొని వాటిని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకొని గ్రైండ్ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవైతే నేను తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను కదా! అవైతే బాగా వారిపోయాయి. వాటిని ఇలా నేనైతే ఆయిల్ పోసుకొని అందులో అయితే ఇలా వేయించుకోవాలంట ముందే. కొంచెం బాగా కాకుండా లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చాకైతే ఇలా వేయించుకోవడం అయిపోయాక మనం పక్కకు తీసేసుకోవాలి. బాగా వేగిపోయినా కూడా తొక్కు అనేది తొందర పాడైపోతుంది. ఎందుకంటే తొందర మెత్తబడతాయి కదా! అవి చాలా చిన్నదిగా ఉన్నాయి కదా! మనకి మార్కెట్‌లో కావాలంటే పెద్ద సైజ్ కూడా దొరుకుతాయి. బట్ నాకైతే పెద్ద వాటికంటే చిన్నయే బెటర్ అని అనిపించాయి. అందుకోసం అని చెప్పేసి నేనైతే చిన్నయే తెచ్చుకున్నాను. అది మీ ఇష్టం అండి. మీకు ఎలా కావాలి అంటే అలా తెచ్చుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 టైమ్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం కాస్త 2 టేబుల్ స్పూన్ వరకి ఇలా ఆవాలను వేసుకొని అలాగే 5, 6 ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. వేసుకొని అలా సిలిండర్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనమైతే బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉసిరికాయలకి పట్టాలి కదా! తొక్కు అనేది బాగా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ అన్నీ కింద రెడీ చేసేసుకున్నాను. వీడియో తీయడం కష్టమైపోతుంది పైన అని చెప్పేసి. ఇలా మెంతుల పొడి, ఆవాల పొడి, అలాగే 5, 6 అల్లం వెల్లుల్లి రబ్బలు ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలపడం అయిపోయాకైతే నేనైతే ఒక చిన్న బౌల్‌తో అయితే ఇక్కడ సాల్ట్‌ని, మిర్చి పౌడర్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాను అని చెప్పేసి చాలా క్లియర్‌గా చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే ఆశీర్వాద్ వాడుతున్నానండి. మా ఇంట్లో మేము కారం పొడి పట్టించుకోలేదు ఇంకా అందుకోసం అని చెప్పేసి. అలా అయిపోయాక వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా పికిల్‌ని? ఫస్ట్ టైం ట్రై చేసుంటే నాలానే చెప్పండి మీరు కూడా. ఇక్కడ నేనైతే వేయించిన ఉసిరికాయలు అయితే వేసుకుంటున్నాను. అలా వేసుకోవడం అయిపోయాక ఆ ఉసిరికాయలకి ఉప్పు, కారం, పసుపు అలానే మనం వేయించుకున్న అవన్నీ కూడా బాగా పట్టాలంటే ముందుగానే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎలా కలుపుకున్నానో. ఇలా ఉసిరికాయలకైతే చాలా బాగా పట్టుకోవాలి వాటన్నిటికి కూడా. అలా కలపడం అయిపోయాకైతే ఇక్కడ మనం ముందుగానే ఆయిల్‌ని వెయిట్ చేసి పెట్టుకున్నాం కదా! గోరువెచ్చటి ఆయిల్‌ని అయితే అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం అయిపోయాకైతే దాన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. మనం ఆయిల్ అనేది అది మీ ఇష్టం. ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి. ఆయిల్ బాగుంటుంది ఎక్కువ ఉంటేనే.
ఇలా నేనైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కాస్ కంటైనర్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నాకైతే ఈ పికిల్ మొత్తం ఈ కంటైనర్ మొత్తం నిండిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే నా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.